హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. రీసెంట్గా విక్టరీ విత్ యాష్లో బ్యాక్ యాప్స్లో కొన్ని రకాల చేంజెస్ వచ్చినాయన్నమాట. ఈ చేంజెస్ చూసి కొంతమంది చాలా ఆనందపడుతున్నారు, కొంతమంది అయితే దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏముంది, అసలు యూజ్ ఏముంది అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. ఈ రెండు మనం పక్కన పెట్టేస్తే అసలు వచ్చిన చేంజ్ ఏంటి అనేది మాట్లాడదాం. అలాగే VWA వెబ్సైట్లో అసలు మనం ఏ రకంగా లాగిన్ చేయాలి, ఏంటి అసలు ఏంటి, దాంట్లో అడ్మిన్ అని కనిపిస్తుంది కొంతమందికి వెరిఫైడ్ మెంబర్ అని కనిపిస్తుంది. ఈ డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. VWAలో మనం ఏది ఎక్కడ చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం కూడా మీకు ఈ వీడియో చెప్తాను. మీరు ఎవరినైనా జాయిన్ చేస్తుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో పంపించండి, ఒక క్లారిటీ ఉంటుంది అసలు ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది. ఓకేనండి. ముందుగా వచ్చేసి విక్టరీ విత్ యాష్ అని చెప్పి క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా విక్టరీ విత్ యాష్ అని చెప్పి వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చాలామందికి ఈ లాగిన్ పేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ లాగిన్ అని చూసారు, పక్కన క్లిక్ చేసిన తర్వాత ఇలా క్లారిటీగా రావట్లా, వాళ్ళు డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే పక్కన ఈ 3 చుక్కలు ఉన్నాయి చూసారు, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంటే దాన్ని తీసేయండి. ఇలా చిన్నగా వస్తుంది, వాళ్ళకి అర్థం కావట్లేదు అన్నమాట సరిగ్గా. జస్ట్ మళ్ళీ దీని మీద క్లిక్ చేసి సింపుల్గా డెస్క్టాప్ సైట్ని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేస్తే మీకు నార్మల్గా ఈ విధంగా వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాగిన్ అనేది ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఇచ్చేయండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరికైతే కేవైసీ అవ్వలేదో వాళ్ళకి కేవైసీ చేసుకోమని అడుగుద్ది లాగిన్ చేసిన తర్వాత, మీరు మెయిల్ వెరిఫికేషన్ అయిపోతే. ఓకే. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే ముందుగా మెయిల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మెయిల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసిన తర్వాత అప్పుడు కేవైసీ అడుగుతుంది అన్నమాట. ఓకే. కేవైసీ ఎలా చేయాలి ఏంటి ఆల్రెడీ మనం చెప్పేసాం కాబట్టి దాని టాపిక్ కాకుండా ఇప్పుడు లాగిన్ చేద్దాం. ఓకే. ఇప్పుడు నా మెయిల్ ఐడి పాస్వర్డ్తో నేను లాగిన్ చేశాను. ఇప్పుడు వచ్చిన కొత్త మార్పులు ఏంటి, 10 రెట్లు పెరిగింది. అది ఏంటి అనేది మనం చూసుకుందాం. సింపుల్గా ఇక్కడ మనకి మీది ఏదైతే పేరు ఉందో దాంట్లో 2 అక్షరాలు ఇక్కడ జీ అనే పక్కన కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసారు కదా వెరిఫైడ్ మెంబర్ అని కనిపిస్తుంది. పైన వెరిఫైడ్ మెంబర్ అన్న ఏదన్నా సరే మనకి ఇక్కడ వెరిఫికేషన్ కేవైసీ అయితేనే వెరిఫైడ్ మెంబర్ అని వస్తుంది. అసలు ఓపెన్ అయ్యేదే కేవైసీ అయితే కానీ ఓపెన్ అవుతుంది బేసిక్గా. కొంతమంది కేవైసీలు అవ్వకుండా కూడా ఓపెన్ అయింది, అది పక్కన పెట్టేస్తే మ్యాక్సిమం కేవైసీ అయిన వాళ్ళందరూ కూడా ఇలాగ వెరిఫైడ్ మెంబర్ అని కనిపిస్తుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసాం అనుకోండి. ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది, అడ్మిన్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అడ్మిన్ అని కనిపిస్తుంది. అక్కడ ఏం వెరిఫైడ్ మెంబర్ అని కనిపిస్తుంది, ఇక్కడ అడ్మిన్ అని కనిపిస్తుంది. ఏంటంటే ఏదైనా ప్రాబ్లమా, కేవైసీ అయిందా లేదా అని అడుగుతున్నారు. అలాంటిది ఏం లేదండి, కేవైసీ అయింది. జస్ట్ ఏంటంటే మీకు అడ్మిన్ అంటే మీరు గ్రూప్లో ఇప్పుడు మనకి వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్ అంటే మెయిన్ మెంబర్ మీరే అని అర్థం అన్నమాట. అంటే మీ గ్రూప్కి మీరు మెయిన్ మెంబర్ అని అర్థం. ఓకే. అందుకే అడ్మిన్ అని పెట్టి ఉండొచ్చు, అంతకుమించి అయితే ఏం కాదు. నెక్స్ట్ మనం ఒక స్టెప్ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎవరికైనా లింక్ షేర్ చేయాలనుకుంటే ఇక్కడ మై లింక్స్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన లింక్ అనేది షేర్ చేయొచ్చు. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్ లాస్ట్ది కానీ ఫస్ట్ది కానీ రెండోది కానీ ఏదైనా లింక్ చేయొచ్చు. అలాగే అది షేర్ చేసే ప్లాట్ఫామ్ కూడా ఇట్లో ఏదైనా సరే షేర్ చేసుకోవచ్చు అన్నమాట, మీ ఇష్టం. ఓకే. కాపీ చేసుకొని ఇక్కడ లింక్ కాపీ అని ఉంది కదా, ఇక్కడ కాపీ చేసేసి అది తీసుకెళ్ళి నొక్కు పట్టుకొని పేస్ట్ చేసేస్తే అయిపోద్ది. ఇది రెండవది. నెంబర్ 3 వచ్చేసి మై ఇన్విటేషన్. ఇది ప్రజెంట్ ఇంకా పని చేయట్లేదు బేసిక్గా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ వచ్చింది మై సర్కిల్. ఇక్కడ చూడండి, ఏకంగా 1000 లింక్స్ అంట. ఓకే. 1000 లింక్స్ అంట. అంటే ఒక్కొక్క మనిషి 1000 మంది డైరెక్ట్ మెంబర్ని జాయిన్ చేసుకునే ఆపర్చునిటీ ఇప్పుడు కల్పిస్తున్నారు. కానీ ఫ్యూచర్లో ఈ నెంబరు అన్లిమిటెడ్గా వెళ్ళిపోద్ది. అంటే 2000 3000 చేసుకుంటూ వెళ్తారా, లేకపోతే ఒకేసారి అన్లిమిటెడ్ చేస్తారో తెలియదు. కానీ ప్రజెంట్ 1000 లింకులు అంటే 100 లింకుల నుంచి 1000 లింకులు చేశారు. ఫస్ట్ 10 ఉండేది, 10 తర్వాత మనకి 25 అరేంజ్ చేశారు, 25 తర్వాత 50 చేశారు, 50 తర్వాత 100 చేశారు, 100 తర్వాత ఇప్పుడు 1000 చేశారు. ఫ్యూచర్లో అన్లిమిటెడ్ కూడా అవుతుందని చెప్పారు యాష్ గారు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఇప్పటికీ ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమంది కేవైసీలు పూర్తిగా కంప్లీట్ అయినాయి, ఏంటి కథ అనేది ఇంకా మనకి తెలియదు. ఇంతమందిని మీరు జాయిన్ చేసి కేవైసీలు చేసినా సరే మెయిన్ బిజినెస్ అయితే విక్టరీ విత్ యాష్ కాదని చెప్పి యాష్ గారు ఆల్రెడీ చెప్పారు. ఓకే. మెయిన్ బిజినెస్ మనకి విక్టరీ విత్ యాష్ కాదు, జస్ట్ ఇది ఒక హోల్డింగ్ ట్యాంక్ అంటే ఒక వాట్సాప్ గ్రూప్ లాంటిది. ఈ వాట్సాప్ గ్రూప్లో వచ్చిన మెంబర్స్ అందరినీ కూడా ఫ్యూచర్లో వేరే దాంట్లోకి తీసుకువెళ్ళడం జరుగుద్ది. ఆ వేరే దాంట్లోకి ఏదైతే తీసుకెళ్తామో అదే మెయిన్ బిజినెస్ అని చెప్పి యాష్ గారు అయితే చెప్పారన్నమాట. ఓకే. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి, విక్టరీ విత్ యాష్లో కేవలం మనకి లెర్నింగ్ అంటే ఏం చెప్తారు అనే దాని గురించి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఏం చేస్తామనే దాని గురించి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దీనికి సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి పెడతారు.
ఇది క్లారిటీ. ఇంకా కొంతమంది పర్సనల్గా మనకి మెసేజ్ చేసి చేసి ఆన్ పేస్లో మనకి లాగిన్ అవ్వట్లేదు, ఆన్ పేస్ ఐడి ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. సరే ఒకసారి స్క్రీన్ షాట్ పంపించమంటేనేమో లోపలికి వెళ్ళిన తర్వాత ఆన్ పేస్ కాదు విక్టరీ డాష్ సంబంధించింది. అసలు ఆన్ పేస్కి విక్టరీ డాష్కి పేర్లు కూడా తేడా ఉన్నాయని తెలియట్లేదు మన వాళ్ళకి. ఎన్నో వందల సార్లు చెప్పాను, ఆన్ పేస్ వేరు విక్టరీ డాష్ వేరు, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని. వీడియోలు ఫాలో అవ్వరు, వీడియోలు చూడరు. నెంబర్ ఇస్తేనేమో వాట్సాప్ మెసేజ్లు ఫోన్లు చేసి వాళ్ళ టైం వేస్ట్ చేస్తారు, నా టైం కూడా వేస్ట్ చేస్తారు బేసిక్గా. ఎందుకంటే వీడియో చూడడం 10 నిమిషాల పని, ఒక్కొక్కరికి ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చోవాలంటే అవ్వదు కదండి. ఎందుకంటే ఎవరు వర్క్స్ ఆడుకుంటాయి. ఇప్పుడు నాకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉంది, నాకు షాప్ ఉంది, మళ్ళీ మేము సర్వీస్ చేస్తాం, స్టిచ్చింగ్ చేస్తాం, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్, ఇవన్నీ మా పనులు మాకుంటాయి. పర్టికులర్గా ఫోన్లతో మాట్లాడుకుంటూ కూర్చోవాలంటే అవ్వదు, దయచేసి అర్థం చేసుకోండి. అలాగే మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్గా ఎవరికైనా కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అంటే సింగిల్ నీడ్ నుంచి 12 నీడ్స్ దాకా ఏ మిషన్ కావాలన్నా నాకు సంప్రదించండి. ఆల్రెడీ మీకు నా వాట్సాప్ నెంబర్లు అన్నీ మీకు చాలాసార్లు చెప్పాను. ఓకే, అలాగే ఎవరికైతే 12 నీడ్స్ మిషన్లు ఉన్నాయో వాళ్ళకి బీడ్స్ అంటే డైరెక్ట్గా మీది ఎంబ్రాయిడింగ్ కొడుతుంది కదా ఇప్పుడు మీ మిషను, మీ 12 నీడ్స్ మిషను, దానికే మేము మగ్గం వర్క్ వచ్చే విధంగా కూడా ఫిట్ చేస్తామన్నమాట. అంటే బీడ్స్ డిజైన్స్ అంటారు, మగ్గం వర్క్ కూడా మీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద చేసుకోవచ్చు, అది 12 నీడ్స్ మిషన్ మీద. ఓకే, ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం బేసిక్గా. కాబట్టి మా పనులు మాకుంటే కొద్దిగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వరకు మీకు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఆప్షన్స్ ఇంకా 2 ఉన్నాయండి. ఒకటి వచ్చేసి క్యాన్సిల్ అకౌంట్, అంటే అసలు మీకు ఈ జీమెయిల్ ఐడితో అకౌంట్ వద్దు అనుకుంటే క్యాన్సిల్ అకౌంట్ కొట్టేసి ఎస్ అని చెప్పి ఇక్కడ టైప్ చేసి రిమూవ్ అని కొట్టేస్తే మీకు రిమూవ్ అయిపోద్ది. మళ్ళీ ఈ మెయిల్ ఐడితో మీరు లాగిన్ కూడా అవ్వలేరు. లాస్ట్ వచ్చేసి సైన్ అవుట్ అంటే మీరు సైన్ అవుట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొస్తాయి, ఇక్కడ సేమ్ ఇంచుమించు మై సర్కిల్ వచ్చింది, మై లింక్స్ వచ్చింది, ఈవెంట్స్ ఇవన్నీ కూడా ప్రజెంట్ లేవు. ఒకవేళ మీకు పాపప్స్ చూసుకోవాలి విక్టరీ డాష్లో అంటే జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే అంటే మీకు డాష్ బోర్డ్ అనేది వస్తుంది. స్టార్టింగ్ మీరు ఇలా లాగిన్ అవ్వగానే ఇలా డాష్ బోర్డ్ వస్తుంది కదా, ఈ డాష్ బోర్డ్ మీద కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు రీసెంట్గా వచ్చిన పాపప్స్ కనపడతాయి. రీసెంట్గా మనకి జూన్ 11 వచ్చింది. దాని తర్వాత నుంచి ఎటువంటి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు, 4 రోజులు దాటింది. చూద్దాం. ఓకే, క్లియర్గా మీకు లాగిన్ గురించి చెప్పాను, మిగతా డీటెయిల్స్ కూడా చెప్పాను, అన్నీ కూడా క్లారిటీగా అర్థమైనాయి అనుకుంటున్నాను. 1-2 సార్లు చెప్తున్నాను, విక్టరీ డాష్కి ఆన్ పేస్కు సంబంధం లేదు. విక్టరీ డాష్లో ఆన్ పేస్కు సంబంధం లేని మెంబర్స్ని కూడా జాయిన్ చేయొచ్చు, జాయిన్ అయ్యారు కూడా ఆల్రెడీ. ఓకే, కాబట్టి ఆన్ పేస్ మెంబర్లకు మాత్రమే స్పెషల్గా లింక్ ఇవ్వాలా, లేకపోతే ఆన్ పేస్ నెంబర్లు మాత్రమే మేము జాయిన్ చేయాలంటే అలాంటిది ఏం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరినైనా జాయిన్ చేయొచ్చు. నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ ఈ 1000 లింకులు వచ్చినాయి కదా జీకే గారు, 1000 లింకులు కూడా మేము జాయిన్ చేయాలంటే అలాంటిదే లేదండి. మీరు ఒక్కళ్ళైనా జాయిన్ చేయాలా వద్దనేది మీరే ఆలోచించుకోండి. ఇక్కడ ఖచ్చితంగా జాయిన్ చేయాలని రూల్ ఏమీ లేదు. మనకి జాయిన్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. మీరు జాయిన్ చేసినా చేయకపోయినా ఎటువంటి నష్టం కూడా మీకు లేదు. ఓకే, ఎందుకంటే అసలు వచ్చేది ఏంటి అనేది మనకే ఒక క్లారిటీ లేనప్పుడు మనం జాయిన్ చేసి వాళ్ళకి ఏం చెప్పగలం సబ్జెక్టు. ఓకే, వచ్చేది ఏంటో మనకు ఒక క్లారిటీ ఉందనుకోండి, మనం జాయిన్ చేసి వేరే వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పడానికైనా బాగుంటుంది. ఓకే, ఒకవేళ మీరు పాస్వర్డ్ మార్చుకోవాలన్నా సరే స్టార్టింగ్లో మీకు ఇక్కడ లాగౌట్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు బేసిక్గా ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ వద్ది. ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి ఇవ్వమంటాడు. మీ మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ అనేది మీ జీమెయిల్కి వస్తుంది. ఆ జీమెయిల్లో ఉన్న ఓటీపీ ఏదైతే ఉందో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ మార్చుకోవచ్చు. లేదా లోపల ఏదైతే ఆప్షన్ ఉందో ఇలాగా లాగిన్ అయ్యాక కూడా మీకు పాస్వర్డ్ గుర్తుంటే జస్ట్ ఇలా లాగిన్ అయిపోయి ఇక్కడ మీ నెంబర్ మీద క్లిక్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేసి కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అప్డేట్ పాస్వర్డ్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీ పాత పాస్వర్డ్ అనేది పైన క్లిక్ చేసి 2 సార్లు కొత్త పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేస్తే, కొత్త పాస్వర్డ్ అనేది పైన కింద ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇలా కూడా మీరు చేసుకొని సేవ్ చేసేస్తే అయిపోద్ది అన్నమాట. ఈ 2 రకాలుగా కూడా మీరు పాస్వర్డ్ అనేది మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఓకే, మ్యాక్సిమం అంతా కూడా మీకు క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇది మాత్రం మనం చేయగలిగేది. లింక్స్ మాత్రం 1000 వచ్చినాయి. ఇది ఆనందపడిన వాళ్ళకి ఆనందం, బాధపడిన వాళ్ళకి బాధ, అంతకుమించి అయితే ఏం లేదు. ఏదైనా సరే మన పని మనం చేసుకుంటూ ముందుకు పోవడం అనేది ఉత్తమం. నేను చాలాసార్లు చెప్తాను, అది మాత్రం గమనించండి. ఏది గమనించినా గమనించకపోయినా. ఓకే, ఎందుకంటే 100 లింక్స్ వచ్చిన వాళ్ళకి ఇంకా 100 లింక్స్ కాదు, కనీసం 50 లింక్స్ కూడా చేయలేకపోయారు. నేను కూడా దాదాపు 20-25 లింకుల మించి చేయలే. ఎందుకంటే ఎవరైతే పర్టికులర్గా కావాలి మీ లింకే కావాలని కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు గతంలో, వాళ్ళకి మాత్రం ఇచ్చాను తప్ప ఇంకెవరికి కూడా నేను యూట్యూబ్ నుంచి కానివ్వండి, వాట్సాప్ నుంచి కానివ్వండి ఒక్కళ్ళని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇంకా అలా చేస్తే నాకు 1000 లింకులు అవ్వడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, గట్టిగా వారం 10 రోజులు అయిపోద్ది. కానీ దానివల్ల యూజ్ ఏంటి అనేది వాళ్ళు అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. సమాధానం లేనప్పుడు ఎందుకంటే జాయిన్ చేయడం. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నిన్న ఇంటర్లింక్ సంబంధించిన వీడియోలు రీసెంట్గా 2 వీడియోలు చేశాను, ఒకసారి చెక్ చేయండి.
TITL అంటే టెస్ట్ నెట్ ఐటీఎల్ అండి. ఆల్రెడీ నాకు తెలుసు కానీ మర్చిపోయాను బేసిక్గా. చాలామంది అయితే కామెంట్స్లో గుర్తు చేశారు. థ్యాంక్ యూ అందరికీ, గుర్తు చేసిన అందరికీ కూడా. కాబట్టి TITL ఎవరికైతే వచ్చినాయో ఈ మనకి ITLG కాదు, టెస్ట్ నెట్ ఐటీఎల్ అంటారన్నమాట. అది వేరే వాళ్ళకి టెస్ట్ నెట్ పంపించుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. ఓకే, అవి మనకి ITLలోకి అయితే కనిపించవు, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఈ వీడియోలో ఎంత ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఇంటర్లింక్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో పక్కన వీడియో వస్తుంది, రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. GK Looks.